ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే కేసీఆర్ గారు గతంలో వచ్చి ఇక నేను మొత్తానికి 2 సంవత్సరాలు వండుకున్నా, ఇప్పుడు నేను నిద్రలకేం లేచినా, రేపు నేను అన్ని చేసేస్తా అని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇక రేపటి నుంచి తోలు తీస్తా అని చెప్పి మాట్లాడి ఒక్కరోజు వచ్చి అటెండెన్స్ చేసుకొని మళ్ళీ పోయి ఫామ్ హౌస్ లో వండుకుంటూ ఇక పనికి మళ్ళీ కేటీఆర్ గాని హరీష్ రావు గాని ఏదో మాట్లాడడానికి పోతాడు. అది చెల్లదు, ప్రజలు దాన్ని తిరస్కరిస్తారు. ఇంకా ప్రస్తుతం కేసీఆర్ ఇంకొకటి శివలాల్ గారు, కేటీఆర్ గారు మొన్న ఒక సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రిని దూషించడం జరిగింది. దీనికి సంబంధించి మీ మంత్రులు కూడా స్పందించారు. మరి మీరు కూడా అదే విధంగా ఘాటుగా స్పందిస్తున్నారు. కారణం ఏంటంటారు? ఒకవేళ మీరు సంయమనం పాటించవచ్చు కదా అని వాళ్ళు అంటున్నారు. అసలు కేటీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలను ఏ రకంగా చూడాలంటారు మీరు? ఇప్పుడు ఒక పిచ్చి కుక్క కరిసింది కేటీఆర్ కి. ఎందుకంటే పిచ్చి కుక్క కరిసినోడు అంతా పిచ్చిగానే మాట్లాడతాడు. ఈ రోజు ముఖ్యమంత్రి 2 సంవత్సరాలు రామ్మోహన్ భాయ్ ఈ రోజు మీరు ఏం చెప్తారు? మేము హామీలు ఇస్తాం గానీ అమలు చేయమని మీరే చెప్తున్నారు. హామీలు ఇచ్చి అమలు చేయాలంటే ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి ఓటు ఎట్లా గెలవాలి అని ఓటు ఇచ్చుకొని దానిపైన మీరు పని చేయకుండా తులం బంగారు విషయం ఏమో ఇంతవరకు తీసుకొస్తారు మీరు. ఇవాళ 2 సంవత్సరాల్లో కొన్ని లక్షల పెళ్లిలు అయినాయి. మరి ఆ డబ్బులు ఇస్తారా? పెన్షన్ 2 ఏళ్ల తర్వాత ప్రారంభం చేస్తాం అంటున్నావు, మరి 2 ఏళ్ల పైసలు ఇస్తారా? దీనిపైన క్లారిటీ ఇవ్వండి. ఏది లేదు మేము ఇస్తాం, వచ్చినాడు వచ్చిందే సచిరోడ్ పెళ్లికి వచ్చిందే కట్నం అన్న చందంగా ఉంది మీ యొక్క పార్టీ పరిస్థితి. కాబట్టి ఇది కాదు, పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి గారు ఏదైతే 6 గ్యారెంటీల పేరు మీద చెప్పిర్రో, గ్యారెంటీ కార్డు ఇల్లు ఇచ్చిర్రో, రామ్మోహన్ గారు ఆయన మాట్లాడివ్వండి. రామ్మోహన్ గారు మీరు భలే అడుగుతున్నారు. రామ్మోహన్ గారు ఒక్క నిమిషం. శివలాల్ గారు, రామ్మోహన్ గారు మీరు భలే అడుగుతున్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం విషయంలో మీరు చెప్పాలా సార్? మీరు ఎంత బాగా నెరవేర్చారో ప్రజలకు కూడా తెలుసు సార్. ఆయన మాట్లాడిన మీరు ఎంతో మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లును మీ మొత్తం ఇవ్వలేకపోయారు. దళితుని సీఎం అన్నారు, అది చేయలేకపోయారు. ఒక్కొక్కసారి చెప్తారు. ఆయన మాట్లాడివ్వండి. ఎస్ శివలాల్ గారు మాట్లాడండి ప్లీజ్. అయితే ఇంకా నేను అదే చెప్పిన, బీఆర్ఎస్ నాయకులు మొత్తం కూడా ఇంకా మాదే అధికారంలో ఉందని భ్రమలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు అదే మాట్లాడతారు లక్ష్మీనాథ్ గారు. ఎందుకంటే వాళ్ళ ఇచ్చిన హామీలు మర్చిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తానికి వాళ్ళు చేస్తేనే సంసారం, ఇంకొకరు చేస్తే వ్యభిచారం అనే రకంగా బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా అదే తొంతులో ఉన్నారు. ఈ రోజు కేసీఆర్ కి, అంటే నా ఉద్దేశంలో కేసీఆర్ ని నేను దగ్గరికేం చూసినా కాబట్టి కేసీఆర్ ఆలోచన ఏముందంటే, ఉద్యమ కాలంలో నేను చెప్పింది ఒకటి, అధికారంలోకి వచ్చినాక చేసింది ఒకటి. నేను తప్పు చేసినా నా పిల్లలను తీసుకొచ్చి నా కొంప నేనే కూల్చుకున్నా అనే రకంగా ఈ రోజు కేసీఆర్ ఆలోచించే కేసీఆర్ ఫామ్ హౌస్ లా నిశ్శబ్దంగా పడుకుంటూ ఖాళీ అసెంబ్లీకి ఒక్కరోజు వచ్చి అటెండెన్స్ చేసుకుంటూ, ఎందుకంటే ఆయన ప్రతిపక్ష హోదా పోవద్దని. ఇకపోతే మొత్తానికి బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమేమి పూర్తి చేసిండ్రో వాళ్ళు ఒక్కసారి శ్వేతపత్రం వదిలేమని. ఎందుకంటే పిచ్చి కుక్కల్లాగా మాట్లాడడం ఒక కేటీఆర్ ఒక్కడే మాట్లాడుతుండ్రు, మిగతా వాళ్ళంతా మళ్ళా కూడా ఓకే. ఈ రోజు సొంత చెల్లె ఏదైతే బీఆర్ఎస్ లో ఏం పీకిండ్రు 10 సంవత్సరాల తెలంగాణ తెచ్చుకొని ఏమి పీకి కట్టలు కట్టినమో అని చెప్పి కవిత మాట్లాడుతుంది. దానికి ఖచ్చితంగా ఈ రోజు బీఆర్ఎస్ నాయకులు కానీ కవిత గారు ఎవరైతే ఉన్నారో శివలాల్ గారు కవిత గారు ఏదైతే ఉన్నారో ఆవిడ మాట్లాడే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ఏం మాట్లాడాలో తెలియక కేటీఆర్ గారు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు మీరు అంటారా? 101%. ఇప్పుడు చెల్లెని అనలేడు. చెల్లెది అంటే ఇంకా ఆమె ఫైర్ బ్రాండ్ లాగా ఇంకా కేటీఆర్ చేసిన తప్పులన్నీ చెప్తారు. ఎందుకంటే రబ్బర్ చెప్పులు వేసుకున్నాడు, ఇస్త్రీ బట్టలు వేసినోనికి ఈ రోజు చాపర్లు ఎక్కడికైనా వచ్చినాయి, ఫామ్ హౌస్ ఎక్కడికైనా వచ్చినాయి. ఇవన్నీ ఆమె ఓపెన్ గా చెప్తుంది. ఇప్పుడు మొత్తం బీఆర్ఎస్ నాయకుల బండారం అంతా ఈ రోజు కవిత మొత్తం బయట పెడుతుంది. వాళ్ళు దానికి చెప్పలేక కక్కలేక మింగలేక మొత్తానికి పిచ్చి కుక్కలు కలిసిన లాగా అరవడం జరుగుతుంది. అది ఒక టార్గెట్ చేస్తుంది రేవంత్ రెడ్డి గారిని, మిగతా వాళ్ళని కాదు. మా శ్రీధర్ బాబు గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, ఇంకెవరు మాట్లాడుతుంది ఒక రేవంత్ రెడ్డి గారినే టార్గెట్ చేస్తుండ్రు. రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలు సమన్వయం పాటించిండు. ఇప్పుడు ఆయన కూడా ఏం చేస్తుండు, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని అయితే తిడుతున్నారు కానీ బబులు బెలూన్ అని మాట్లాడిన హరీష్ రావు గారిని ఉద్దేశించి మాట్లాడిన కవిత గారి గురించి ఏమంటలేదు. మరి అదేవిధంగా హరీష్ రావు గారితో కూడా అంటి ముట్టినట్టుగా కేటీఆర్ ఉన్నారు. ఏంటి ఇంకా వాళ్ళ మధ్య ఇంకా సయోధ్యలు లేవని అనుకోవచ్చు అంటారా?
ఇప్పుడు కేసీఆర్ మూలగొడ్డాడు, ఫామ్ హౌస్ లో ఉన్నాడు, ఆయన బయటకు వస్తలేడు, ఆత్మ విమర్శన చేసుకుంటుండు. వీళ్ళు ఆధిపత్య పోరు గురించే మూడు ముక్కలాట ఆడుతుండ్రు హరీష్ రావు, కేటీఆర్. ఇది ఇప్పుడు ఇంకొక ప్రజలలో ఇంకొక అపోహ కొత్తగా వచ్చింది. కేటీఆర్ కవితని కలిసి హరీష్ రావుని బయట పంపించడానికే కేసీఆర్ బాగా కుట్ర చేసుకుంటారు అనేది కూడా ఇంకొక కొత్త నినాదం మొదలుకొచ్చింది. ఇప్పుడు ఇవన్నీ ఆలోచిస్తే మన పరిస్థితి ప్రకారము ఇవన్నీ ఆలోచిస్తే మటుకు ఖచ్చితంగా రేపు ఏమన్నా జరగవచ్చు. ఇప్పుడు ఆధిపత్య పోరు కేసీఆర్ ఇప్పుడు రానున్న మున్సిపాలిటీ ఎన్నికలకి